విషయానికొస్తే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును తాకుతున్నాయి. పసిడి ధర మొట్టమొదటిసారిగా ₹1,00,000 దాటింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర లక్షకు చేరుకోగా 22 క్యారెట్ల తులం బంగారం ధర 90,000కు పైగా ఉంది. చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధరలు లక్షను తాకడంపై వ్యాపారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రానున్న అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని పలు ఆఫర్లు అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎంత పెరిగింది? మీ పాప కొనే పరిస్థితి ఉందా? లేదండి. చెప్పండి, మీరు కొన్నప్పుడు ఎంత ఉంది? తక్కువ ఉండే, లైక్ 60-70 అలా ఉండే. ఇప్పుడు 1 లాక్ అయిపోయింది. చాలా కష్టమైపోయింది తీసుకోవాలన్నా. సో ఊహించారా? లేదండి. మీ పాప వరకు కొనేసరికి ఎంత అవుతుంది? ఏమో ఇంక్రీజ్ అవుతుండొచ్చు, 2 lakhs అలా అవుతుండొచ్చేమో. నార్మల్గా ఇప్పుడు కొనాలనే ఆలోచన ఉన్న కొనేటట్టుగా ఉంది? లేదండి, ఇప్పుడు కాదు. తగ్గుతుంది అంటున్నారు కదా బంగారం, అంటే 40% తగ్గుతుంది అంటున్నారు న్యూస్లో. సో తర్వాత చూసాం, కానీ 1,00,000 అవుతుందని మాత్రం అనుకోలేదు. లేదు, సర్ప్రైజ్ ఇది మాకు. మేము కొన్నప్పుడు 50,000 ఉండే, 45 ఉండే మా కూతురు కొన్నప్పుడు. అసలు 1,00,000 అవుతుంది అని తెలుసు, నిన్న మొన్న తెలుసు కానీ కొనే సోమత అయితే లేదు. మామూలుగా సామాన్యులు పెళ్లిళ్ళకి శుభకార్యాలకి కొనేలాగా ఉంది అంటారా? కొనలేము, ఇక 50 అయితేనే ఆడకే గగ్గనం. కొనలేము, ఇంత రేటు పెరుగుతుందంటే బాధపడుతుండ్రు కూడా చాలా. ఇక అసలు మీరైతే ఇక కొనలేం బెట, మాసం అంటే కొనలేం. కనీసం ఒక అద్దెతులం కూడా తీసుకోవాలి. అద్దెతో మాసమే పెట్టలేకపోయినా మొన్న మా మన్మరాలకైతే. 50 అంటేనే వ్యవసాయం చేసుకునేటోళ్ళం కాబట్టి సోమతు సరిపోదు. ఇక 1,00,000 అంటే అమ్మో నిజంగానే ఇక మనం కొనలేం నాన్న. తగ్గుతుంది అని ఏమైనా అనుకుంటున్నారా? అంటుండ్రు కానీ తగ్గదు, 1,00,000 ఆగుతుందనే చెప్తున్నారు. ఇక మీరు కూడా అదే అనుకుంటున్నారు? అంతే, కానీ కొనలేకపోతాం, ఇక ఆడికి కష్టం. ఇప్పుడు ఈ ఉన్న లైక్ ఇన్ దిస్ జనరేషన్లో లైక్ అంటే ఎక్స్పెన్సెస్ ఎంత ఉందో లైక్ అట్లనే మనం ఎర్న్ కూడా చేయొచ్చు. సో వీ క్యాన్ ₹1,00,000 పెట్టొచ్చు అంటే సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు? లేదు, వీ కాంట్ అఫోర్డ్. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అస్సలు అఫోర్డ్ చేయలేరు. అండ్ అసలు బంగారం 1,00,000కి టచ్ అవుతుంది అని అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అయితే డిక్రీజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఈ టైంలో అయితే ఇంక్రీజ్ అయిపోయింది డైరెక్ట్గా ప్రైస్. నిన్న నైట్ ఇట్లా 1 lakh టచ్ అయింది అని న్యూస్ వచ్చినప్పుడు ఏమనిపించింది? షాక్. డాడీ వచ్చి లైక్ చైన్ తీసేసి నార్మల్ రోల్డ్ గోల్డ్ వేసుకొని వెళ్ళు, మళ్ళీ తీసుంటారు పోతే మళ్ళీ కాంట్ అఫోర్డ్. ముందే మేము మిడిల్ క్లాస్. సో ఇంకైనా జాగ్రత్తలు చెప్పారు, ఎందుకంటే బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది. అవును చెప్పారు. మీరు తీసుకోగలను అని చెప్పేసి అని అనుకుంటున్నారా? ఇంత పెరిగినాయి కదా అంటే ఇంకా ముందు ముందు ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంకేముంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుండొచ్చు గోల్డ్ రేట్, అంతే. సో తగ్గే ఛాన్సెస్ లేవు, అస్సలు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు.